యోహాను సువార్త 5వ అధ్యాయము 19వ వచనం నుండి 29 వచనాల వరకు దేవుని యొక్క వాక్యాన్ని మనం అందరము కూడా భయభక్తులతో చదువుకుందాం. కాబట్టి యేసు వారికి ఇట్లు ప్రత్యుత్తరం ఇచ్చెను, తండ్రి ఏది చేయుట కుమారుడు చూచునో అదే కాని తనంతట తాను ఏదియూ చేయనేరడు. ఆయన వేటిని చెయ్యునో వాటిని కుమారుడును అలాగే చేయును. తండ్రి కుమారుని ప్రేమించుచు తాను చేయు వాటినెల్లను ఆయనకు అగుపరుచుచున్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మరియు మీరు ఆశ్చర్యపడినట్లు వీటికంటే గొప్ప కార్యములను ఆయన అగుపరచును. తండ్రి మృతులను ఎలాగూ లేపి బ్రతికించునో అలాగే కుమారుడును తనకిష్టము వచ్చిన వారిని బ్రతికించును. తండ్రి ఎవనికిని తీర్పు తీర్చడు గాని తండ్రిని గణపరచునట్లుగా అందరూ కుమారుని గణపరచవలనని తీర్పు తీర్చుటకు సర్వాధికారము కుమారునికి అప్పగించి ఉన్నాడు. కుమారుని గణపరచని వాడు ఆయనను పంపిన తండ్రిని గణపరచడు. నా మాట విని నన్ను పంపిని వాని యందు విశ్వాసముంచు వాడు నిత్య జీవము గలవాడు. వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మృతులు దేవుని కుమారుని శబ్దము విను గడియ వచ్చుచున్నది, ఇప్పుడే వచ్చి ఉన్నది. దానిని వినువారు జీవింతురని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. తండ్రి ఎలాగూ తనంతట తానే జీవము గలవాడై ఉన్నాడు, అలాగే కుమారుడును తనంతట తాను జీవము గలవాడై ఉండుటకు కుమారునికి అధికారము అనుగ్రహించెను. మరియు ఆయన మనుష్య కుమారుడు గనుక తీర్పు తీర్చుటకు తండ్రి అధికారమును అనుగ్రహించెను. దీనికి ఆశ్చర్యపడకుడి. ఒక కాలము వచ్చుచున్నది, ఆ కాలమున సమాధులలో ఉన్న వారందరూ ఆయన శబ్దం విని మేలు చేసిన వారు జీవ పునర్ధానమునకును కీడు చేసిన వారు తీర్పు పునర్ధానమునకును బయటకు వచ్చెదరు. చదవబడిన వాక్యమును ప్రభు దీవించునుగాక. హల్లెలూయా. దేవుని యొక్క అతి పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. సంఘముగా కూడిన దేవుని యొక్క పరిశుద్ధులందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో నా యొక్క శుభములు హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ప్రభువులందరూ కూడా దీవించి ఆశీర్వదించునుగాక. అందరూ కూడా దేవుని యొక్క వాక్యాన్ని మనమందరం కూడా కొద్ది నిమిషాలు విన్నాం. అందరూ కూడా జాగ్రత్తగా వినండి. ఆ యొక్క వర్తమానం ఏంటంటే పునర్ధానము. వింటున్నారా? ఏంది పునర్ధానం అనబడే ఒక అంశమును గురించి మనము కొద్ది నిమిషాలు చూద్దాం. అందరూ కూడా జాగ్రత్తగా గమనించినట్లయితే నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇంకొక లేఖన భాగాన్ని కూడా ఈ మధ్యలో సమయంలో చదవాలని నేను కోరుకుంటా ఉన్నాను. అదేవిధంగా అలాగనే ఉంచి ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 4 నుండి 6 వచనాల వరకు దేవుని యొక్క వాక్యాన్ని మనందరము కూడా చదువుకుందాం. చూడండి. అంతట సింహాసనములను చూచితిని, వాటి మీద ఆసీనులై ఉండ వారికి విమర్శ చేయుటకు అధికారము ఇయ్యబడెను. విమర్శ చేయుటకు అధికారము ఇయ్యబడెను. మరియు క్రూర మృగమునకైనను దాని ప్రతిమకైనను నమస్కారము చేయక తమ నొసళ్ళ యందు గాని చేతుల యందు గాని దాని ముద్ర వేయించుకొనని వారిని ఆమేన్ యేసు విషయమై తామిచ్చిన సాక్ష్యం నిమిత్తమును దేవుని వాక్యము నిమిత్తము హల్లెలూయా శిరచ్ఛేదనము చేయబడిన వారి ఆత్మలను చూచి తిని వారు బ్రతికిన వారై 1000 సంవత్సరములు క్రీస్తుతో కూడా రాజ్యము చేసిరి. ప్రైజ్ ది లార్డ్. ఆ 1000 సంవత్సరములు గడుచు వరకు కడమ మృతులు బ్రతుకలేదు. ఇది ఏ మొదటి పునరుద్ధానము. ఈ మొదటి పునరుద్ధానములో పాలుగల వారు ధన్యులను పరిశుద్ధులనై యుందురు. ఆమేన్. ఇట్టి వారి మీద రెండవ మరణమునకు అధికారము లేదు. వీరు దేవునికి క్రీస్తునకు మొదటి
రెండవ మరణమునకు అధికారం లేని వీరు దేవునికిని క్రీస్తునకును యాజకులై క్రీస్తుతో కూడా 1000 సంవత్సరములు రాజ్యము చేయుదురు. ఆమేన్. హల్లెలూయా. దేవుని యొక్క అతి పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. మనందరము సంఘానికి ఎందుకు వస్తున్నాం? మనందరము సంఘానికి ఎందుకు వస్తున్నాం? మనమందరము సంఘమునికి ఎందుకు వస్తున్నాం? క్రైస్తవులందరూ సంఘాలకు ఎందుకు వెళ్తున్నారు? ఆదివారం క్రైస్తవ సహోదర సంఘాలందరూ కూడా సంఘమునకు ఎందుకు వెలుచున్నారు అంటే, మాకు పునరుద్ధానము కలుగుతుంది. మాకు చెప్పాల మీరు, వధువు జ్ఞానము గలది, ఆమె వివేకముతో వాక్యమనే మాట్లాడుతుంది. కాబట్టి వాక్యము చెబుతున్నప్పుడు మీరు ఖచ్చితంగా స్పందించాలా. హల్లెలూయా. అడిగితే మీరు చెప్పాలా. ఎందుకంటే హెబ్రీయులు రాసిన పత్రికలో అపోస్తలుడైన పౌలు మాట్లాడుతూ ఏమంటారంటే, కాలమును బట్టి చూసితే మీరు బోధకులుగా ఉండవలసిన వారై ఉండగా మీకు మూలపాఠములు బోధించవలసి వచ్చెను అని ఇజ్రాయేలు సంఘముతో, హెబ్రీ సంఘముతో ఆయన మాట్లాడాడు. హల్లెలూయా. కానీ వారు దాన్ని పోగొట్టుకున్నారు. కానీ క్రీస్తు యేసులో ఉన్నవారికి దేవుని వాక్యము సమస్తము కూడా ఈ దినములలో బయలుపరచబడినది. ఏమే మరుగైనది ఏది కూడా లేదు. ఈరోజు క్రైస్తవ సంఘాలకి క్రైస్తవులు అనబడే వాళ్ళు ఎందుకు వెళుతున్నారయ్యా అంటే, మేము పునరుద్ధానము పొందుకుంటాం, ప్రభువు అయిన యేసుక్రీస్తు వారు వస్తే మేము సమాధులలో నుండి పైకి లేస్తాం అని నమ్ముతూ విశ్వాసముతో సంఘాలకి వెళ్తున్నారు. అంతే కదండి? అదే అందరి యొక్క విశ్వాసం. మేము లేస్తాం అన్నప్పుడు పునరుద్ధానము అంటే ఏందో మొదట తెలిసి ఉండాల. పునరుద్ధానము అంటే దాని గురించినటువంటి ఒక ప్రత్యక్షత నేను లేస్తాను అని చెప్పుకునే వ్యక్తికి ఉండాలి. హల్లెలూయా. అది తెలియకుండా నువ్వు గుడ్డిగా ఉండి నేను లేస్తాను అనుకుంటే అది నీ యొక్క మూఢమైన మెంటల్ ఫెయిత్, విశ్వాసం. అంతేగాని అది దేవుడిచ్చే ప్రత్యక్షత కాదు. హల్లెలూయా. కాబట్టి ప్రవక్త అంటున్నారు, పునరుద్ధానము అంటే తిరిగి దాని యొక్క అసలైన స్థానములోనికి తెచ్చుట, తిరిగి దానిని అసలైన స్థానములోనికి తెచ్చుటయే పునరుద్ధానం అయ్యింది. ఇంకొక రకంగా ఏదైతే ఇదివరకు ఉందో దానిలోనికి మరలా దాన్ని తీసుకువచ్చుట. హల్లెలూయా. ఇదివరకు ఏదైతే అది ఉన్నదో దానిలోనికి మరలా తెచ్చుటయే పునరుద్ధానం అయ్యింది. కాబట్టి చూడండి నా ప్రియమైన సహోదరి సహోదరులారా, కొన్ని భూమి మీద అనేకమైనటువంటి మతాలు ఉన్నాయి. అందరూ కూడా తమ యొక్క మతమును గురించి మాట్లాడుకుంటున్నారు. కానీ ఏ గ్రంథము కూడా పునరుద్ధానము గురించి మాట్లాడలేదు. కానీ అది బైబిల్ గ్రంథం మాత్రమే మాట్లాడింది. హల్లెలూయా. ఐదవ సహోదరులు మన చుట్టూ ఉన్న సహోదరులందరూ కూడా ఉంటారు. వాళ్ళందరూ కూడా ఏమని చెప్తారంటే, ఈ జన్మలో కరెక్ట్గా జీవిస్తే మరలా వచ్చే జన్మలో మనం మనిషిగా పుడతాం. ఒకవేళ కరెక్ట్గా కానీ లేకపోతే వచ్చే జన్మలో మనము ఏ కుక్కగానో, ఏ పందిగానో, ఏ పిల్లిగానో, ఏదో ఒక జంతువుగానో పుడతామని వాళ్ళు బోధలు చేసుకుంటారు. అది వాళ్ళ యొక్క విశ్వాసం. వాటిని గురించి మనం ఏది వారి గ్రంథాలను కానీ వాటిని కానీ మనం ఏది కించపరచలేదు. కానీ హల్లెలూయా. మనం చెప్పేది ఏంటంటే,
బైబిల్ అంటున్నది మనుషులు ఒక్కసారే పుట్టాలి, ఆ తర్వాత తీర్పు జరుగుతుంది, తర్వాత పునర్ధానములోనికి వెళ్తాడు అని దేవుని యొక్క వాక్యం అంటారు. అందరికి అర్థమవుతుందా? కానీ బైబిల్ గ్రంథంలో పాత నిబంధనలో పునర్ధానముల గురించి అనేక ఛాయలు పాత నిబంధన పరిశుద్ధుల యొక్క జీవితాలలో వాళ్ళు చూపించారు. కానీ మొదటగా పునర్ధానముల గురించి మాట్లాడిన వాడు ఎవరు అంటే అది ప్రభువైన యేసుక్రీస్తు. ఆమె అందరూ వింటున్నారా? పునర్ధానం గురించి మాట్లాడిన ఎవరంటే ప్రభువైన యేసుక్రీస్తే. ప్రభువైన యేసుక్రీస్తు వారు పునర్ధానం గురించి ఏమో మాట్లాడారు అంటే 2000 సంవత్సరాలకు ముందు ఆయన ఇజ్రాయేల్ దేశమునకు వచ్చినప్పుడు ఆ యొక్క ఇజ్రాయేల్ సమాజం మధ్యలో ఆయన సంచరిస్తూ ఆయన ఏమన్నాడంటే, ఈ దేవాలయమును పడగొట్టుడి, ఈ దేవాలయము నేను 3 దినములలో తిరిగి లేపుతా అన్నాడు. అంతే కదా సార్? ఆయన చెప్పింది ఈ శరీరమైన దేవాలయమును గురించి మాట్లాడాడు. కానీ వాళ్ళు అన్నారు, మా పితరులు దీన్ని 49 సంవత్సరములు కట్టిరే, నువ్వు దీనిని 3 దినములలో పడగొట్టి లేపగలవా అని ఆయన గురించి వాళ్ళు అపార్థం చేసుకున్నారు. హల్లెలూయా. ఆయన చెప్పింది ఆ భౌతిక సంబంధమైన దేవాలయమును గురించి ఆయన మాట్లాడలేదు, కానీ ఆయన తన దేహం అనే దేవాలయం గురించి ఆయన మాట్లాడాడు. హల్లెలూయా. ఆయన చెప్పినట్లుగానే చనిపోయాడు, చెప్పినట్లుగానే 3 రాత్రి పగుళ్ళు భూగర్భములో పాతాళములో ఆయన ఉన్నాడు. 3వ దినమున తిరిగి పైకి లేచి ఆయన సజీవుడని నిరూపించుకున్నాడు. హల్లెలూయా. తరువాత మనం కానీ బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే మోషేను గుర్చినటువంటి పురభాగములో పునర్ధానమును గురించి ఆయన మాట్లాడుతూ ఆ యొక్క బుష్ ఆ యొక్క పొదలోకి దిగి వచ్చినది ఏమిటి అంటే దేవుని యొక్క పునర్ధానమై ఉన్నది. హల్లెలూయా. ఎందుకంటే దాని గురించి మాట్లాడుతూ ఆయన ఏమంటున్నాడంటే, మోషే ఆ యొక్క హోరేబు పర్వతం మీద ఆ యొక్క పరిశుద్ధ భూమిలో ఆ యొక్క బుష్ అనబడే ఆ యొక్క పొదలోనికి దేవుడు దిగి వచ్చినప్పుడు ఆ పొద మండుచూ ఉన్నదే కానీ కాలి బూడిద కాలేదు. వింటున్నారా? హల్లెలూయా. అది మండుతూ ఉన్నది కానీ అది కాలిపోలేదు, మసయి బూడిద కాలేదు. అంటే ఆ యొక్క పొదలోకి దిగి వచ్చినది ఎవరో కాదు కానీ దేవుడు అయి ఉన్నాడు. అంటే ఒక పునర్ధానం ఆ పొదలోనికి దిగి వచ్చినది. ఆ పొదలోనికి ఒక జీవము దిగి వచ్చింది. అక్కడ పొదలోనికి క్రీస్తు దిగి వచ్చాడు. వింటున్నారా? ఆమె చెప్పండి. ఆ పొదలోనికి క్రీస్తు దిగి వచ్చాడు. ఆ పొదనే కాలి బూడిద కానప్పుడు ఆ పొదలో ఉన్న ఆయన నీలోనికి వచ్చినప్పుడు నీవు కూడా ఏమీ కాలేవు, నువ్వు నిరంతరము జీవిస్తావు. అంతే కదా సార్? ప్రైజ్ ది లార్డ్. అది పునర్ధానమునకు ఒక సూచన. ఒకప్పుడు అబ్రహాము ఒక పునర్ధానము ఉన్నది అని నమ్మి తన కుమారుడైన ఇస్సాకును ఆ యొక్క పర్వతం మీద బలి అర్పించడానికి సిద్ధపడ్డాడు. అవునా? సిద్ధపడ్డాడా? హల్లెలూయా. అక్కడ హెబ్రీయులు రాసిన పత్రికలో అబ్రహాము విశ్వాసం గురించి మాట్లాడుతూ ఏమంటున్నాడంటే, దేవుడు ఆయన సమయంలో ఆయన అర్పించడానికి తన యొక్క కత్తిని ఎత్తినప్పుడు దేవుడు ఆకాశం నుండి అబ్రహామా 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 అని పిలిచి ఇస్సాకు యొక్క స్థానములో అక్కడ ఒక పొట్టేలును ఉంచి దహన బలిగా దేవుడు అర్పించుకున్నాడు. తన కొరకు తాను ఒక బలిని ఆయన సిద్ధపరుచుకున్నాడు. హెబ్రీయులు రాసిన పత్రికలో మీరు చూసినట్లయితే ఉపమాన రీతిగా ఇస్సాకు మృతులలో నుండి లేవబడ్డాడు. ఆమేన్. హల్లెలూయా. అంటే పునర్ధానము ఉన్నది అని అబ్రహాము నమ్మి తన కుమారుని అర్పించిన దేవుడు మరలా లేపుతాడని బలి అర్పించడానికి వెళ్ళాడు.
పాత నిబంధనలో సూచనలుగా కనపడుతున్నాయి. అందరం వింటున్నారా? అందరం ఏం చెప్పండి? హల్లెలూయా. తర్వాత నా ప్రియమైన సహోదరి సహోదరులారా, యోబు ప్రవక్త ఉన్నాడు. యోబు ప్రవక్త మాట్లాడుతూ పునరుద్ధానం గురించి, నా శరీరము చీకించిపోయినను, ఎన్నో వ్యాధుల చేత అది పురుగులు పట్టినను, నా విమోచకుడు సజీవుడు, ఆయన వచ్చినప్పుడు నేను మరలా తిరిగి లేస్తానన్నాడు. అంటే ఆయన పునరుద్ధానం గురించి ఆయన కూడా మాట్లాడుతా ఉన్నాడు. వింటున్నారా? ఇవన్నీ పాత నిబంధనలో ఒక సూచనలుగా ఉన్నాయి. కాబట్టి నా ప్రియమైన సోదరి సోదరులు, అందుకనే పునరుద్ధానం అంటే ఏమిటి? ఇక్కడమ్మా ఎడగను గోళ్ళు తర్వాత గిల్లుకుందులే, ఇంటికి వెళ్ళి దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మంచిది. అక్కడేమంటాడు? పునరుద్ధానము అంటే ఏమిటి? అందరూ అనుకుంటారు పునరుద్ధానం అంటే ఏదో జరగబోతుంది, ఏదో పోతుంది అనుకుంటారంట. ఏదో ఒక కార్యం జరగబోతుంది అని అనుకుంటారు పునరుద్ధానం అంటే. హల్లెలూయా. పునరుద్ధానము అంటే ఒక శక్తి. పునరుద్ధానము అంటే ఒక వ్యక్తి. అర్థమవుతుందా? పునరుద్ధానం అంటే చెప్పండి. పునరుద్ధానం ఉంది మనందరికీ? ఉందా లేదా? చెప్పండి. పునరుద్ధానం అందరూ అవును చేతులు ఎత్తండి. చెప్పండి, ఎత్తండి చెయ్యి. మనందరికీ ఉంది. మనం తిరిగి ఇక్కడే ఈ మట్టి కంపు కొట్టే శరీరంలో రోజు సోపులు కొనుక్కుంటా, రోజు బియ్యం పప్పులు కొనుక్కుంటా, రోజు కిరసనాయలు కొనుక్కుంటా, రోజు గోధుమ పిండి కొనుక్కుంటా, ఇక్కడే ఉందాం ఆనందంగా అనేవాళ్ళు ఎత్తబాకండి. నాయన దీంట్లో నుంచి ఎప్పుడు బయటపడతాం రా దేవుడా అనేవాళ్ళు చేతులు ఎత్తండి. ప్రైజ్ ది లార్డ్. మనందరికీ కూడా పునరుద్ధానం మనం ఎదురు చూస్తున్నాం. దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. ఎందుకు ఈ కష్టాలు, ఈ బాధలు, ఈ శోధనలు, ఈ ఇరుకులు, ఈ ఇబ్బందులు మనకు వద్దు అనే దానికోసం ఈ యొక్క లోకంలో నుండి తప్పించబడడానికి పునరుద్ధానం మనకు అవసరమై ఉన్నది. ఆమేన్, హల్లెలూయా. అందుకే ప్రవక్తడు పునరుద్ధానం అంటే ఒక వ్యక్తి. ఎవరంట? ఒక వ్యక్తి. ఆ వ్యక్తి ఎవరో కాదు కానీ పరిశుద్ధాత్మ. ఆ వ్యక్తి ఎవరో కాదు కానీ క్రీస్తు. ఆ వ్యక్తి ఎవరో కాదు కానీ యేసుక్రీస్తు. అన్నాడా లేదా? పునరుద్ధానమును జీవమును అంటే ఎవరు? వ్యక్తి అయిన యేసుక్రీస్తు. పరిశుద్ధాత్మ గురించి కూడా మాట్లాడుతూ ఒక మాట అంటాడు చూడండి. రోమిలికి రాసిన పత్రిక దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. 8వ అధ్యాయం 9 నుంచి 11 దాకా చదవండి దయచేసి త్వరగా. నాకు దగ్గర కొన్ని లేఖనాలు ఉన్నాయి, త్వరగా వెళ్తే ముందుకు మీలో నివసించి ఉన్న ఎడల ఎవరంటయ్యా? దేవుని ఆత్మ మీలో. ఎవరిలో మీలో అంటే ఎవరైతే చదువుతున్నామో, ఎవరైతే క్రైస్తవులుగా ఉన్నామో, ఎవరైతే బైబిల్లో ఉన్నదాన్ని మేము పొందుకోవాలి, పునరుద్ధానమును పొందుకోవాలి అని అనుకుంటున్నామో వాళ్ళందరూ కూడా, క్రైస్తవులందరూ కూడా దేవుని ఆత్మ క్రైస్తవులలో నివసించి ఉన్న ఎడల మీరు ఆత్మ స్వభావము గలవారే గాని శరీర స్వభావం గలవారు కారు. శరీర స్వభావం ఏమంటది మీలా? ఏమండి? దేవుని ఆత్మ మనలో నివసిస్తే ఆత్మ స్వభావం అంటే ప్రవర్తించేది ఎవరు అంటే నువ్వు కాదు, నేను కాదు. దేవుని ఆత్మ మనలో ఉంటే దేవుడే నేను నడిపిస్తూ ఉంటాడు. దేవుని ఆత్మ మీలో నివసించుచున్న ఎడలా మీరు దేవుని స్వభావము గలవారే గాని, క్రీస్తు స్వభావము గలవారే గాని శరీరాట్లు ఉండవు. శరీర స్వభావం గలవారు కారు. ఎవడైనను క్రీస్తు ఆత్మ లేని వాడైతే, పైనేమో దేవుని ఆత్మ అన్నాడు, కిందకు వచ్చేసరికి మళ్ళీ ఏమంటాడు? ఎవడైనను క్రీస్తు ఆత్మ లేని వాడైతే వాడు ఆయన వాడు కాడు. వాడు ఆయన వాడు కాదు. అంటే వాడు శరీర సంబంధే. దేవుని ఆత్మ లేనోడు, క్రీస్తు ఆత్మ లేనోడు శరీర సంబంధే. క్రీస్తు ఆత్మ లేనివాడు. నేను అంటున్నానా ఏంది పాస్టర్ గారు మీరు క్రీస్తు ఆత్మ లేనివాడు నా వాడు కాడు అని నేను అంటున్నానా?
నేను అంటున్నానా అండి? హల్లెలూయా. ఎవరు అంటున్నాడు? ప్రభువే అంటున్నాడు. నా ఆత్మ మీలో లేకపోతే మీరు నా వాళ్ళు కాదు. అంటే నువ్వు నా కొడుకు కాదు, నువ్వు నా కుమారుడివి కాదు, నీవు నా కుమార్తెవు కాదు. హల్లెలూయా. చెప్పండి ఆమేన్. నీవు నా కుమారుడు కాదు, నువ్వు నా కుమార్తెవు కాదు. దేవుని ఆత్మ కానీ క్రీస్తు ఆత్మ కానీ ఏ వ్యక్తిలో అయితే క్రైస్తవుడు అని చెప్పబడుతున్నటువంటి వ్యక్తిలో క్రీస్తు ఆత్మ లేకపోతే క్రీస్తు ఆత్మ లేని వాడు నా వాడు కాడు. వాడు శరీర సంబంధమైన వ్యక్తే. తర్వాత చదవండి. క్రీస్తు మీలో నున్న ఎడల ఇప్పుడు క్రీస్తు అంటున్నాడు. క్రీస్తు మీలో ఉన్నాడు అంటే క్రీస్తు ఆత్మ మీలో ఉన్న ఎడలా మీ శరీరము పాప విషయములో మృతమైనది గాని చచ్చిపోయింది గాని మీ ఆత్మ నీతి విషయమై జీవము కలిగి ఉన్నది. అంటే పునరుద్ధానం పొందుకున్నది. హల్లెలూయా. మృతులలో నుండి యేసును లేపిన వాని ఆత్మ. గమనించండి. మృతులలో అంటే సమాధిలో నుండి క్రీస్తును లేపిన వాని ఆత్మ మీలో నివసించిన ఎడల మృతులలో నుండి క్రీస్తు యేసును లేపిన వాడు చావునకు లోనైన మీ శరీరములను కూడా. దేనికి లోతవుంది మన శరీరం? చచ్చిపోతారా అందరూ? ప్రభు రాకడ జరగకపోతే ఎవరో ఒకరు మట్లో కలవాల్సిందేనా? చెప్పండి. వెళ్ళిపోతామా? దేవుడు కాసేపటికి రమ్మన్నా వెళ్ళిపోవాలా, సాయంత్రానికి రమ్మన్నా వెళ్ళిపోవాలా, రాత్రికి రమ్మన్నా వెళ్ళిపోవాలా. లేదు 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 నేను ఇంకో 1000 ఏళ్ళు ఇక్కడే ఉంటాయి శరీరంలో ఉంటారన్నోడు ఎవరైనా ఉన్నారా చెప్పండి. ఆదాముసికి మధ్య ఆదాం వల్లే గాలే ఈ శరీరంలో 1000 ఏళ్ళు ఉండడం. ప్రైజ్లో హల్లెలూయా. ఏమంటున్నాడు ఆయన? ఏమంట? చావునకు లోనైనా మీ శరీరములను కూడా. శరీరాలందరూ ఈ శరీరాలు దేనికి లోతుంటే పాపం వరల వచ్చు జీతము మరణము. ఖచ్చితంగా మన్నైనది వెనుకటి వలె మన్నుకి పోవలను, దాన్ని దయచేసిన ఆత్మ దేవుని ఎదుగు రావలను. హల్లెలూయా అని చెప్పినట్లుగా మన్నైనది ఖచ్చితంగా దేవుడు ఎప్పుడు పిలిస్తే నరులారా తిరిగి రండి అని దేవుడు పిలిస్తే దేవుని పిల్లలు ఏమైపోవాలా? పరిగెత్తాలా. నేను పోను ఇంకా ఉంటా 4 రోజులు ఉంటా అంటే ఉంటే ఇంకా ఎక్కువ శ్రమలు ఎక్కువ అవుతాయి, కష్టాలు ఎక్కువ అవుతాయి, శోధనలు ఎక్కువ అవుతాయి, బాధలు ఎక్కువ అవుతాయి, ఇరుకులు ఇబ్బందులు ఎక్కువ అవుతాయి. దేవుడు పిలిచి ఎప్పుడు వెళ్ళిపోవడమే. ఈ లోకంలో కీడు నుండి నువ్వు తప్పించుకోవచ్చు. ఉంటే ఎక్కువ కీడు, వెళ్ళిపోతే కీడు తక్కువ. ఏమంటున్నాడా? చావునకు లోనైన మన శరీరాలను క్రీస్తు యొక్క ఆత్మ మనలో నివసించిన ఎడలా, యేసును లేపిన ఆత్మ మనలో ఉంటే మనల్ని కూడా ఏం చేసిద్దట? తన ఆత్మ క్రీస్తు ఆత్మ ద్వారా జీవింపచేయును. ఆమేన్. మనల్ని కూడా దేవుని ఆత్మ ఏం చేసిద్ది? యేసు ఏ విధంగా జీవిస్తూ ఉన్నాడు అదేవిధంగా మనల్ని కూడా పునరుద్ధానములో లేపుతాడు ఆయన. చనిపోయినను జీవిస్తాం, ఇక్కడ బ్రతికున్నను జీవిస్తాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని యొక్క నామానికి మహిమ కలుగుగా. అదే పునరుద్ధానం అంటే. ఏమండి? దేవుని యొక్క నామానికి మహిమ కలుగుగా. ఈరోజు ఎలా ఉంటాయి అంటే బోధలు భూమి మీద యేసుక్రీస్తు కాలంలో చాలా సంఘాలు ఉన్నాయి. అందరికి వినపడుతుందా? నా పాఠం ఏమన్నా జోలబడినట్టుగా ఉందా? సో నిద్రపోయేటట్లుగా లేదు కదా? మంచిది. యేసు ఏమంటాడంటే చాలా సంఘాలు ఉన్నాయి యేసు ప్రభు కాలంలో. సద్దుకయ్యులు, హేరోదీయులు, శాస్త్రులు, పరిసయ్యులు, సన్హెద్రు సభలు, చాలా గొప్ప గొప్ప సంఘాలన్నీ ఉన్నాయి. ఆ సంఘాలప్పుడు ఉంటే ఆ కాలంలో ఒక గొప్ప సంఘం ఉందంట. గొప్ప సంఘం, అది బల్లను గుద్ది చెప్పే సంఘం, గట్టిగా వాదించే సంఘం. ఎందుకంటే ఈరోజు జనాలు గట్టిగా గుద్ది చెప్తే సత్యమని నమ్ముతారు.
ఎక్కువ కేకలేస్తే ఓ ఈయన చెప్పేది సత్యం అనుకుంటారు. ఎక్కువ అరిసి గొడవలు వేసుకుంటే ఈయన చెప్పేది సత్యం అనుకుంటారు. నువ్వు గట్టిగా అరిసి కేకలేసి బాలలో గుద్ది చెప్తే సత్యమైపోదు. అందులో సర్వసత్యం ఉండాలా. హల్లెలూయా. ఆ రోజు ఒక సంఘం బల్లను గుద్ది చెప్పే సంఘం, పునరుద్ధానము లేదు అని ఒక సంఘం ఉంది అక్కడ. వాళ్ళెవరు? సద్దూకయ్యులు. ప్రైజ్ ది లార్డ్. ఎవరు సార్? సద్దూకయ్యులు అనబడే బల్లను గుద్ది పునరుద్ధానము లేదో. ఈరోజు కూడా ఉంది ఒక సంఘం, సద్దూకయ్యుల సంఘం. ఎంటే మెసేజ్లోనే ఎత్తబాటు లేదు, 1000 ఏళ్ల పరిపాలన ఉన్నాం. ఎత్తబాటు లేదు, 1000 ఏళ్ల పరిపాలన. అది కూడా ఒక సద్దూకయ్యుల సంఘం. ఎందుకంటే ఎత్తబాటు లేదంటే పునరుద్ధానం లేదని కదా అర్థం. హల్లెలూయా. ఏమంటారంట? చనిపోయిన వారు ఇక లేవరు, పునరుద్ధానము లేదు అనే సంఘం ఉంది ప్రభు కాలంలో. ప్రభు సువార్తలు ప్రకటిస్తూ ఉంటే ఈయన్ని ఎలాగైనా చిక్కులలో ఇరికించాలి, ఆయన బాగా తగిలించాలి, మాటలలో ఇరికించాలి అని చెప్పి దగ్గరికి వెళ్ళి, యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి, మాస్టర్, గురువు గారు, మాస్టర్, ఏంది నాయన చూశాడు. వాళ్ళ లోపల వాళ్ళ హృదయాల్లోకి చూశాడు ఆయన. ఆమేన్. హృదయాల్లోకి చూశాడు. చూసి ఏందిరా బాధ అంటే, అయ్యా మాకు మోషే ధర్మశాస్త్రం రాయించి ఇచ్చాడు. ఒక స్త్రీ ఉంది, ఆమె ఒక సహోదరుని వివాహం చేసుకుంది, ఆయన చనిపోయాడు సంవత్సరానికే. రెండో ఆయన్ని పెళ్లి చేసుకుంది. మోషే ధర్మశాస్త్రం ప్రకారం సహోదరుడికి సంతానం కలుగు చేయాలి కాబట్టి ఆమె రెండో ఆయన్ని చేసుకున్న సంవత్సరానికి చచ్చిపోయింది. నేను ఉదాహరణకు చెప్తాను, సంవత్సరం అని అర్థం కావడానికి. 3 ఆయన చేసుకుంది, 4 ఆయన చేసుకుంది, 5 ఆయన చేసుకుంది, అట్లాగా 6 చనిపోయారు. మహాతల్లి, ఏమి లెగ్గు, ఐరన్ లెగ్గు, బ్రాసు లెగ్గు, వెండి లెగ్గు, ఏదో ఒక లెగ్గు పెట్టంగానే వరుసగా వెళ్ళిపోతున్నారట అందరూ. ఫటేల్ 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 అని చచ్చిపోతున్నారట. ఫస్టోడు పోయాడు, రెండోడు పోయాడు, మూడోడు పోయాడు, నాలుగోడు పోయాడు. ఆడు నిజంగానే పోయారో లేదు కానీ వీడు మాత్రం చెప్తాడు సద్దుకేయుడు. 6 చచ్చిపోయారు, 7 ఆయన్ని ఇప్పుడు పెళ్లి చేసుకుని ఉందయ్యా. మరి పునరుద్ధానములో ఈమె 7 భార్యగా ఉంటుందా? పునరుద్ధానంలో 7 భార్యగా ఉంటుందా? 7 ఉంటే ఒక ఆయనకి కాఫీ అడిగి తీయాలా, ఇంకొక ఆయనకి టీ అడిగి తీయాలా, ఇంకొక ఆయనకి బూస్ట్ అడిగి తీయాలా, ఇంకొక ఆయనకి బిర్యానీ అడిగితే పెట్ట. ఎంతమందికి చేయాలంటే కష్టం కదయా. ఎవరికి భార్యగా ఉంటుంది 7 మందిలో? ట్రూ, బైబిల్లో ఉంది అది. 7 భార్యగా ఉంటుందా అంటే అప్పుడు ఆయన వీళ్ళ ఆలోచన, వీరి దుష్ట స్వభావం ఎరిగి ఆమె అంటున్నాడు. చూడు, లూకాసు వార్త చదవండి. లూకాసు వార్త 20వ అధ్యాయం 27 నుంచి చదవండి అయ్యా. 27 నుండి 38 వచనాల వరకు చదవించండి. పునరుద్ధానము లేదనే సద్దూకయ్యులు కొందరు ఆయన దగ్గరికి వచ్చి, మాస్టర్, అవును, మోషే ధర్మశాస్త్రంలో రాశాడు ఆయన. హల్లెలూయా. అవును, ఆమెను 7 పెళ్లి చేసుకొని చనిపోయారు. హల్లెలూయా. ఆ స్త్రీ కూడా చచ్చిపోయింది. పునరుద్ధానము, మృతుల పునరుద్ధానమందు ఆమె వారిలో ఆ 7 మందిలో ఎవరికి భారీగా ఉంటుంది? ఏది? పునరుద్ధానము లేదుడని గట్టిగా చెప్పే సద్దూకయ్యులు శోధిస్తాడిగా మాటలకి నమ్మేవాళ్ళు కాదు వీళ్ళు. ఫస్ట్లోనే చదివాం 28వ వచనంలో మనం. అవునండి, చదివాం లేదా? 27వ వచనంలో చదివాం పునరుద్ధానము లేదుడని సద్దూకయ్యులని.
వీళ్ళు వచ్చి ఏమన్నాడు, ఆ యొక్క పునరుద్ధానమందు ఈ 7గురిలో ఆమె ఎవరికి భార్యగా ఉండును? 7గురికి ఆయన భార్యగా ఉన్నది కదా భూమి మీద ఉన్నంత కాలంలో. హల్లెలూయా. ఈ లోకపు జనులు ఇస్తున్నాడు కౌంటర్. ఆయన మామూలు గీయడంలే. ఈ లోకపు జనులు పెళ్లి చేసుకుంటారు, పెళ్లికి ఇయ్యబడతారు. కానీ పరమున ఈ భూలోకంలో ఉన్నప్పుడైతే అందరూ పెళ్లి చేసుకుంటారు, పెళ్లికి ఇవ్వబడతారు. కానీ పరలోకములో దేవుని రాజ్యములో ఆమేన్ పెండ్లి చేసుకొనరు, పెండ్లికి కూడా ఇయ్యబడరు. పునర్ధానములో వారు దేవదూతలు ఎలా ఉంటారో అలా ఉంటారు. హల్లెలూయా. ఇక్కడ చాలు బ్రదర్, దేవదూతల వలె ఉంటారు, పక్కన దేవుని కుమారులై ఉంటారు అని ఉంది. ఆమేన్ ఆమేన్. అందరం వింటున్నారా? అందరు గట్టిగా ఆమేన్ చెప్పండి. దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. ఎవరికి భార్య అంటే ఆయన ఏమన్నాడు, పునర్ధానమందు ఆమె ఎవరికి భార్యగా ఉండదు. మీరు ఎవరు కూడా, 7గురు ఎవరు కూడా ఆమెకి భర్తగా ఉండరు. అందరూ దేవుని దూతల వలె ఉంటారు, పునర్ధానపు శరీరములో ఉంటారు, దేవుని కుమారులు కుమార్తెలుగా ఉంటారు. ఆమేన్ అని చెప్పిన సమాధానానికి వాళ్ళు మరొక మాట మాట్లాడుకుంటూ వెళ్ళిపోయారు. ఏమండి? కానీ మీరు చూడండి, ఇక్కడ మనం యోహాను సువార్తలో చదివాం. ఇక్కడ ఏమున్నదంటే ఒక మాట ఉన్నది, చదవండి 28, 29 వచనాలు. ఇప్పుడు వద్దాం దేవుని యొక్క వాక్యం దగ్గరికి. దీనికి ఏదో ఒక ఆశ్చర్యకరమైన కార్యం జరగబోతోంది, దానికి మీరు ఆశ్చర్యపడబాకండి. ఏమొస్తుందంట? ఒక కాలము వచ్చుచున్నదే, ఆ కాలమున సమాధులలో ఉన్న వారందరూ, ఎవరు చెప్పండి, అందరూ వింటున్నారా? ఒక కాలము వచ్చుచున్నది, దీనికి ఆశ్చర్యపడకుడి. ఒక కాలము వచ్చుచున్నది, ఆ కాలమున సమాధులలో ఉన్న వారందరూ, ఒకరు కాదు ఇద్దరు కాదు, సమాధులలో ఉన్న వాళ్ళందరూ, పుత్తూరు సమాధుల్లో ఉన్న వాళ్ళందరూ, ప్రపంచంలో ఉన్న సమాధుల్లో ఉన్న వాళ్ళందరూ, అమెరికాలో ఉన్న సమాధుల్లో ఉన్న వాళ్ళందరూ, అంతే కదా? అవునా? హల్లెలూయా. సమాధులలో ఉన్న వారందరూ దేవుని కుమారుని యొక్క శబ్దము విని మేలు చేసిన వారు జీవ పునర్ధానమునకును, కీడు చేసిన వారు తీర్పు పునర్ధానమునకును ఎక్కడికి వస్తారు? ఎక్కడి నుంచి బయటికి? ఎక్కడి నుంచి? సమాజంలో నుంచి వస్తాడు బయటికి. ఈ కాలములో అందరూ, ఈ యొక్క ఆదాము మొదలుకొని యేసుక్రీస్తు కాలం వరకు ఒక పునర్ధనం అయిపోయింది. యేసుక్రీస్తు కాలం మొదలుకొని ఈ కాలం వరకు ఎందరైతే సమాధుల్లోకి వెళ్తున్నారో వాళ్ళందరూ, ఈ మాట 2000 సంవత్సరాలకు ముందు చెప్తున్నాడు ఆయన. ఒక కాలం రాబోతా ఉన్నదే, ఆ కాలంలో సమాధులలో ఉన్న వారందరూ, మేలు చేసిన వారు, ఏ పునర్ధానం? జీవ పునర్ధానమునకు, కీడు చేసిన వారు తీర్పు పునర్ధానమునకు సమాధుల్లో నుండి బయటికి వస్తారు. సమాధుల్లో ఉండి, ఇక్కడ ఇద్దరు కనపడుతున్నారు. ఒకటి మేలు చేసిన వారు జీవ పునర్ధానానికి, కీడు చేసిన వారు తీర్పు పునర్ధానానికి సమాధుల్లో నుండి బయటికి రావాలి. వింటున్నారా? ఆమేన్. మేలు పునర్ధానము, కీడు పునర్ధానము అంటే, పాస్టర్ గారు నేను క్రైస్తవుడినే, సంఘానికి
రాను ఎప్పుడైనా క్రిస్మస్ 25వ తేదీ లేదంటే డిసెంబర్ 31వ తేదీ రాత్రి లేదంటే జనవరి 1వ తేదీ ఏదైనా పండగలు ఉంటే వస్తా. మరి నాకు పునరుద్ధానం ఉందా అంటే ఉంది. ఉందా అంటే ఉంది. నీకు పునరుద్ధానం ఉంది. పాస్టర్ గారు, నేను ఆర్సిఎం రోమన్ కాథలిక్ చర్చ్ క్రైస్తవుణ్ణి, నేను విగ్రహాలని ఆరాధన చేశా, మరి నాకు పునరుద్ధానం ఉందా అంటే ఉంది. నీకు పునరుద్ధానం ఉంది. పునరుద్ధానం ఉంది నీకు. ప్రైజ్ ది లార్డ్. అందుకు అర్థమవుతుందా? ఉందా అంటే ఉంది. పునరుద్ధానం ఉంది. అన్యుడు అడుగుతాడు, సార్ నేను విగ్రహారాధన చేశా, నాకు కూడా పునరుద్ధానం ఉందంటే ఉంది, నీకు కూడా ఉంది. పునరుద్ధానం ఉంది నాకంటే ఉంది, నీకు కూడా పునరుద్ధానం ఉంది. దేవుని యొక్క నామానికి మహిమ కలుగును. నీకు పునరుద్ధానం ఉంది. సంఘానికి వస్తూ నేను సిగరెట్లు తాగి క్యాన్సర్ వచ్చి చచ్చిపోయా, నాకు పునరుద్ధానం ఉందా? ఉంది, నీకు పునరుద్ధానం ఉంది. మందు తాగి లివర్ ఫెయిల్ అయిపోయి కిడ్నీలు పోయి చచ్చిపోయా, నాకుందా అంటే ఉంది, నీకు కూడా పునరుద్ధానం ఉంది. హల్లెలూయా. బైబిల్ అంటా ఉంది, మేలు చేసిన వారు జీవ పునరుద్ధానముకు, కీడు చేసిన వారు తీర్పు పునరుద్ధానమునకు సమాధులలో నుండి బయటికి వస్తారు. ఒక కాలము వచ్చుచున్నది అన్నాడు ఆయన. అదేదో కాలము కాదు కానీ ఈ దినములలో ఒక దినమున 1000 ఏండ్ల పరిపాలన తర్వాత జరిగే పునరుద్ధానం. దీని అంటాడు ప్రవక్త గారు జనరల్ రిజరక్షన్. ఇంకొక మెసేజ్లు అంటాడు ఇది రెండవ పునరుద్ధానము. హల్లెలూయా. ఏం పునరుద్ధానం సార్? జనరల్ రిజరక్షన్. అందరికీ జరుగుతుంది ఈ పునరుద్ధానము. ఆదాము మొదలుకొని ఎందరైతే నీతిగా జీవించి పాపములు చేసి లోకములో ఇష్టానుసారంగా జీవించి, అది హైందవ సహోదరుడైనా ముస్లిం సహోదరుడైనా ప్రపంచ దేశాల్లో ఏ సహోదరుడైనా ఎవరైనాను సరే పాపము చేసి చనిపోయినా, మేలు చేసి క్రైస్తవంలో ఉండి చనిపోయినా, మేలు చేసిన వాళ్ళు మేలు పునరుద్ధానానికి, కీడు చేసిన వాళ్ళు కీడు పునరుద్ధానానికి అందరూ ధవల సింహాసనం తీర్పు దినమున లేస్తారు. వింటున్నారా? అంటున్నాడా? చదువు, ఇప్పుడు చదువుదాన్ని, ఇప్పుడు మీకు అర్థమవుతుంది. 28 వచనం చదవండి. అవును. సమాధులలో ఉన్న వారందరూ ఏం శబ్దం సార్? ఎవరి శబ్దం? హల్లెలూయా. ఆమేన్ చెప్పండి. ఒక కథ చెప్తా. కథ అంటే కథ కాదు, నిజమే అది. ఎవరి శబ్దం వింటారట? ఆయన శబ్దం. ఆయన పిలుస్తాడు. ఒక 5వ సహోదరులలో ఒక ఆచారం ఉంది. మిమ్మల్ని ఏం తప్పుగా మాట్లాడడం లేదు కానీ చెప్తున్నా. ఆయన శబ్దం విననుంది కదా. సహోదరులు చనిపోతే ఒక ఆచారం ఉంది 5వ సహోదరులలో. ఏంటి అంటే, చనిపోయిన వ్యక్తిని కానీ స్త్రీని కానీ లేకపోతే కుమారుడు కానీ కుమార్తె కానీ ఎవరైతే చనిపోతే తీసుకొని మోసుకొని పోతారు. వాళ్ళకి ఒక ఆచారం ఉంటుంది. ఏంటంటే దింపుడు కళ్ళం. అంటే దించి ఏం చేస్తారంటే ఆ గుంతలో పెట్టే ముందు చెవులో ఉండలా లేస్తారేమో అని ఆయన శబ్దం విని ఇక్కడ వీళ్ళ ఆచారం ఏంటంటే చెవులోకి వచ్చి అమ్మ చచ్చిపోయి ఉంటే అమ్మా అమ్మా అంటే పలకదనమాట. చచ్చిపోయింది, పెట్టేయి, గొంతలో పెట్టేయండి, బొందలో పెట్టేయండి. తమిళనాడులో బొంద అంటారు, మళ్ళీ తప్పుగా అనుకున్నారు, క్షమించండి. తెలంగాణలో హల్లెలూయా. నాయన చచ్చిపోయి ఉంటే నాయనా చెవులు వచ్చి అరుస్తారు. అయితే 2-3 సార్లు పిలవగానే లేరు. కొడుకు చచ్చిపోతే పేరు పెట్టి పిలుస్తారు. ఇది ఒక ఆచారం. ఆ పెంట
క్రైస్తవుల్లో కూడా వచ్చేసి నామకార్థ క్రైస్తవుల్లోకి. హల్లెలూయా. క్రైస్తవుల్లోకి వచ్చేసింది. వాళ్ళు కూడా అదే చేస్తారు. అది కానీ చేయకపోతే దానికి ఒక గొడవ, దానికి ఒక తగాదా. మీరు చూడండి నా ప్రియమైన సోదరి సోదరులారా, క్రైస్తవ సంఘాల్లో చచ్చిపోయాడు అనుకో, వ్యక్తి అయినా స్త్రీ అయినా పురుషుడైనా చనిపోయాడు అనుకో, చనిపోయిన ఆయన సమాధిలో పెట్టే ముందు ఆయన బాగా తాగి 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 లివర్ ఫెయిల్ అయిపోయి చచ్చిపోగానే పాస్టర్ గారిని తీసుకుని వచ్చి ఆయన మీద శవమని బాగా కడిగి తల మీద చేతులు పెట్టి ప్రార్థన చేస్తారు. అయ్యా ప్రభువా, ఈ దీన ఆత్మను పరలోక రాజ్యములో చేర్చుకో, రాంగల్నే తలుపులు తెరువు అని ప్రార్థన చేస్తారు. ఈయన రాంగల్నే దేవుడు రా 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 అని తలుపులు తెరిచేస్తాడు. లోకములు ఏమో తాగి తాగి సచ్చాడు, అక్కడికి వెళ్ళగల్లా ఆయన చేర్చుకుంటాడు. ప్రజలలో చేస్తున్న ఘోరమైన మోసమైన అబద్ధం. కొంతమంది క్రైస్తవులు ఈ ఆచారాలు ఉంటాయి. ఒకసారి నేను ఒక దగ్గర సమాధి కార్యక్రమానికి వెళ్ళి ఉన్నా. గుంత మూసేస్తూ ఉన్నాడు. ఒక ఆయన కేకలు వేసుకుంటూ వస్తూ ఉన్నాడు. ఓ చివరి చూపుకేదో చూడడానికి వాళ్ళ బంధువులాగుంది వస్తున్నాడు అంటే, ఆపండి ఆపండి. ఏందయ్యా అంటే, సారాయి పొట్లాలు గుంతలో వేయాలి, బీడీ కట్టలు గుంతలో. ఎవరో ఎందుకు, మా నాయన వాళ్ళ అక్క కొడుకు చచ్చిపోతే వాళ్ళ అమ్మ బీడీ కట్టలు వేసింది గుంతలో. ఏమండి, ఏం సార్, ఇక్కడ ఉండి తాగి తాగి అది వచ్చి క్యాన్సర్ వచ్చి చచ్చావు, గుంతలో కూడా ఉండి తాగురా అని వేస్తున్నారు. మరి క్రైస్తవం ఎంత అమాయకంగా ఉందో గమనించాడు. ఎంత మోసం. హల్లెలూయా. దేవుని యొక్క నామానికి మహింకరుడుగా. అందరు వింటున్నారా? ఇక్కడ ఏమంటున్నాడు? ఆ కాలము ఏదో కాదు కానీ మొదటి పునరుద్ధానమునకు రెండవ పునరుద్ధానమునకు మధ్య 1000 సంవత్సరములు గ్యాప్. మొదటి పునరుద్ధానమునకు రెండవ పునరుద్ధానమునకు మధ్య 1000 సంవత్సరముల కాల వ్యవధి ఉంది. అదే 1000 ఏళ్ల పరిపాలన. ఆమేన్. హల్లెలూయా. ఇక్కడ అంటున్నాడు, మేలు చేసిన వారు జీవ పునరుద్ధానమునకును, కీడు చేసిన వారు తీర్పు పునరుద్ధానమునకు సమాధులలో నుండి బయటకి వచ్చెదరు. ఆమేన్. అలాగని దేవుని యొక్క వాక్యం అంటా ఉంది. అవునా కాదా? హల్లెలూయా. చూడండి, ఆయన మాట్లాడటమే కాదు కానండి, పౌలు గారు కూడా అందరికీ పునరుద్ధానం జరిగిద్దని మాట్లాడుతున్నాడు. చూడు, 24 అపోస్తుల కార్యం 24వ అధ్యాయం, యోహాను సువార్త 5:28-29లో ఇద్దరు లేస్తారని ఉందిగా. ఇప్పుడు అదే అపోస్తలుడైన పౌలు గారు కూడా పరిశుద్ధాత్మ ప్రేరణతో మాట్లాడుతూ ఉన్నాడు. 24వ అధ్యాయము 14-15 వచనాలు చదవండి దయచేసి. ప్రవక్తల గ్రంథమందును రాయబడి ఉన్నవన్నీయు నమ్మి నీతిమంతులకును అనీతిమంతులకును, వింటున్నారా? ఎవరెవరుకున్నదట? నీతిమంతులకును అనీతిమంతులకును పునర్ధానము కలగబోవచ్చున్నదని మీరందరూ కూడా నిరీక్షిస్తున్నట్లుగా నేను కూడా ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆమేన్. చూసారా, నీతిమంతులకి అనీతిమంతులకి ఇద్దరికీ పునర్ధానం కలిగిద్దని వాళ్ళు నమ్ముతున్నట్లుగా నేను కూడా నమ్ముచున్నానని అపోస్తలుడైన పౌలు గారు అంటాడు. ఈయన కూడా చెప్తున్నాడు, పునర్ధానము నీతిమంతులకి ఉంది, అక్కడ కీడు చేసిన వాళ్ళకి కీడు చేసిన వాళ్ళకి తీర్పు పునర్ధానము, మేలు చేసిన వారికి జీవ పునర్ధానము. ఇక్కడ నీతిమంతులకి అనీతిమంతులకి ఇద్దరికీ పునర్ధానం.
హల్లెలూయా. ఇంకొక చోట దానియేలు గారు అంటాడు చూడు, దానియేలు గ్రంథం 12:2 త్వరగా చదవండి, నేను ఒక 20 minutesలో ముగిస్తాను. దానియేలు గ్రంథం 12:2 చూడండి. మరియు సమాధులలో నివసించు అనేకులు, నిద్రించిన అనేకులు మేల్కొనెదరు. కొందరు నిత్య జీవము, కొందరు అనుభవించుటకును, కొందరు నిందపాలగుటకును హల్లెలూయా మేల్కొంటారట. సమాధిలో నుంచి వీళ్ళందరూ చెప్పండి, సమాధిలో నుండి వీళ్ళందరూ అందుకే దీనికి ఆశ్చర్యపడకుడి, ఒక కాలం వచ్చి చున్నది అన్నాడు ఆయన. అది ఏదో కాదు కానీ 1000 ఏండ్ల పరిపాలన తర్వాత జరిగే రెండవ పునర్ధానము, ప్రపంచమునకు మొత్తమునకు జరగబోయే పునర్ధానం. అది మంచోడని లేదు, చెడ్డోడని లేదు, నీతిమంతుడని లేదు, అనీతిమంతుడని లేదు, పాపని లేదు, భక్తిహీనుడని లేదు, ఎవరనేది లేదు. హల్లెలూయా. ప్రతి ఒక్కరికి భూమి పుట్టింది మొదలుకొని 1000 ఏళ్ల పరిపాలన ముగింపు వరకు, ధవల సింహాసనం తీర్పు వరకు ఎవరైతే చనిపోయారో వాళ్ళందరూ పునర్ధానంలో లేస్తారు. న్యాయపీఠ సింహాసనం, క్రీస్తు పీఠ సింహాసనం ముందు, ధవల సింహాసనం తీర్పు దినమందు. హల్లెలూయా. కాబట్టి అది అందుకు అర్థమవుతుందా? ఇప్పుడు పునర్ధానం అంటే ఏమిటి చెప్పు బ్రదర్, చెప్పండి. పునర్ధానం అంటే ఏమిటి? నేను ఒక 3-4 విషయాలు చెప్పి ముగిస్తాను. పునర్ధానం అంటే ఏమిటి? పునర్ధానం అంటే పరిశుద్ధాత్మ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అనే వర్తమానములో, మీరు కావాలంటే ఇంటికి వెళ్ళి చదువుకోండి. ఆ యొక్క వర్తమానంలో ఆయన ఏమంటున్నాడంటే, పరిశుద్ధాత్మతో నింపబడిన ప్రజలు ఎవరైతే ఉన్నారో, ఎన్నికలో ఉన్నవారు, అదే మొదటి పునర్ధానము. మొదటి పునర్ధానం ఏంటంట? ఎన్నికలో ఉండి పరిశుద్ధాత్మ బాప్తీసము ఎవరైతే కలిగి ఉంటున్నారో అదే మొదటి పునర్ధానము. హల్లెలూయా. ఈ యొక్క పరిశుద్ధాత్మ బాప్తీసం అంటే ఏదో కాదు కానీ అది ఆ గడియ జీవమైన గడియ వర్తమానమై ఉన్నది. ఆ పరిశుద్ధాత్మ నీలోనికి వచ్చినప్పుడు నీవు క్రీస్తు స్వభావాన్ని, క్రీస్తు యొక్క గుణలక్షణాన్ని, క్రీస్తు ఆత్మను నువ్వు కలిగి ఉండి క్రీస్తు వలె జీవిస్తావు, క్రీస్తు వలె ప్రవర్తిస్తావు. ప్రైజ్ ది లార్డ్. క్రీస్తు స్వభావం వచ్చేస్తుంది, క్రీస్తు గుణలక్షణాలు వస్తాయి, క్రీస్తు వలె నువ్వు జీవిస్తావు, క్రీస్తు కొరికే జీవిస్తావు, వాక్యమునకు మాత్రమే ఉబే అవుతావు, వాక్యమునకు మాత్రమే నువ్వు లోబడతావు. అందుకే పరిశుద్ధాత్మ ఏం చేసిద్దో తితుకు రాసిన పత్రికలో అన్నాడు. చూడండి, తితుకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం, 198వ పేజీ, 198 పేజీ. త్వరగా సమయం ఆదా చేయడానికి 198వ పేజీ, 2వ తిమోతి రాసిన పత్రిక పక్కన ఉన్న పుస్తకం. చూడండి ఏమంటున్నాడు. పరిశుద్ధాత్మ ఏమి చేస్తుందంట మనలోనికి వచ్చి చెప్తున్నాడు అక్కడ ఆయన. చదవండి బ్రదర్. మనము నీతిని అనుసరించి చేసిన, ఏంటి సార్? నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక దేవుని యొక్క కనికరము చెప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను, ఏంది అందరూ వింటున్నారా? పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగు చేయుట ద్వారాను మనల్ని రక్షించాడు. ఎలా రక్షిస్తాడంట ఆయన? పరిశుద్ధాత్మ మనకి నూతన స్వభావమును అనుగ్రహించుట ద్వారా మనల్ని ఆయన రక్షించను. పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారా అంటే నీలో ఆయన వచ్చాడనుకో, నీలో పాపపు స్వభావాలు, పాపపు క్రియలు, పాపపు ఆలోచనలు, పాప సంబంధమైన కార్యాలు, లోక సంబంధమైన కార్యాలు, అవి సమస్తము కూడా ఆయన కాల్చివేస్తాడు. నీకు నూతన స్వభావాన్ని ఇస్తాడు ఆయన. పరిశుద్ధాత్మయే నీలో ఉండి నివాసం ఉంటాడు. ఆయనే నీకు క్రొత్త జన్మనిస్తాడు.
హల్లెలూయా. అదే ఏమైనదంట అది జరగడమే ఏందంట, మొదటి పునరుద్ధానం. పరిశుద్ధాత్మ చేసే కార్యాలు 3 ఉన్నాయి. వెలుపటి ఉండి చేసే కార్యం 2, లోపలికి వచ్చి చేసే కార్యం 1. వెలుపటి ఉండి చేసే కార్యములు నీతీకరణ, వెలుపటి ఉండి చేసే కార్యము శుద్ధీకరణ, లోపలికి వచ్చి చేసే కార్యం పరిశుద్ధాత్మ బాప్తీస కార్యం, కొత్తగా జన్మ. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇది లేనివాడు ఏం చేస్తాడంటే లోకానుసారంగానే ఉంటాడు. అది ఆమె అయినా ఆయన అయినా శరీర ప్రకారమే ప్రవర్తిస్తారు. వాళ్ళు ఎంత చెప్పినా వాళ్ళు వినరు. అందుకే ఇక్కడ ఏమన్నాడంటే, ముందుగా ఎవరినైతే ఆయన ఏర్పాటు చేసుకొని ఉన్నాడో వారు పరిశుద్ధాత్మ బాప్తీసమును కలిగి ఉండడమే మొదటి పునరుద్ధానము. ఆమేన్, హల్లెలూయా. ఇంకా మొదటి పునరుద్ధానం అంటే ఏమిటి అంటే, నీ దేహము మన దేహము విమోచనమే మొదటి పునరుద్ధానం. మన దేహ విమోచనయే మొదటి పునరుద్ధానం. మొదటిది దేవుని యొక్క పరిశుద్ధాత్మ బాప్తీసమును నువ్వు కలిగి ఉండడమే మొదటి పునరుద్ధానం. రెండోది మన దేహము యొక్క విమోచనయే మొదటి పునరుద్ధానం. చూడండి, అక్కడ అంటున్నాడు, రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 22వ వచనం చదవండి. 22వ వచనం. సృష్టి యావత్తు ఇది వరకు ఏం చేస్తుందయ్యా సృష్టి? అమ్మ చెప్పాలి. ఎందుకు ములుగుతూ ఉంది అది? ఎందుకు ములుగుతూ ఉంది అది? హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్. సృష్టికి విమోచన అవసరమై ఉన్నది, మానవునికి విమోచన అవసరమై ఉన్నది. సృష్టి మూలుగుతూ ఉన్నది, మానవుడు మూలుగుతూ ఉన్నాడు. సృష్టికి విమోచన అవసరం, మానవుడికి విమోచన అవసరం. సృష్టికి ఏం విమోచన అవసరము అంటే, సృష్టి ఇప్పుడు సాతాను గోడ యొక్క చేతిలో ఉంది. వింటున్నారా? దేవుని యొక్క ఏదోను సాతాను యొక్క ఏదోనుగా అయిపోయింది. అవునా? మాట్లాడండి. హల్లెలూయా. దేవుని యొక్క ఏదోను ఏమైపోయింది? సాతానుడి యొక్క హస్తముల్లోకి వెళ్ళిపోయింది. సాతాను యొక్క చేతుల్లోకి వెళ్ళిపోయేసరికి అది, ప్రభువా నన్ను ఎప్పుడు వీళ్ళు నా చెట్లన్నీ కొట్టేస్తున్నారు, నా కొండలన్నీ దువ్వేస్తూ ఉన్నారు, నా భూములన్నీ దున్నేస్తూ ఉన్నారు, సమస్త సృష్టి నాశనం చేస్తూ ఉన్నారు, నీ సృష్టిని సాతాను సృష్టిగా మార్చేశారు, నీ సృష్టిగా ఏదోనుగా నూతన ఏదోనుగా నేను ఎప్పుడు మార్చబడతాను ప్రభువా, నాకు సహాయం చేయి, నన్ను విమోచించు విమోచించు విమోచించు, నన్ను సాతాను గడి చేతిలో నుంచి విడిపించు 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 అంటే దేవుడు అంటా ఉన్నాడు, దేవుని కుమారుల ప్రత్యక్షత కాలంలో విడిపిస్తా. ఎవడు విడిస్తాడంటే ఆయన? దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి యావత్తు హల్లెలూయా మిగుల ఆశతో ఎదురు చూస్తూ ఉంది. సృష్టి యొక్క విమోచన దేవుని కుమారుల ప్రత్యక్షత పైన ఆధారపడి ఉన్నది. దేవుని కుమారులు ప్రత్యక్షమైతే సృష్టి విమోచించబడుతుంది. ఎప్పుడు సృష్టి విమోచించబడుతుంది అంటే, దేవుని కుమారులు దత్తపుత్రత్వం పొందుకున్నప్పుడు. దేవుని కుమారులు దత్తపుత్రత్వం పొందుకున్నప్పుడు, పరిశుద్ధాత్మను పొందుకున్నప్పుడు కాదు, అడాప్షన్ పొందుకున్నప్పుడు, పుత్ర స్వీకారం పొందుకున్నప్పుడు సృష్టి విడిపించబడుతుంది. ఆ పుత్ర స్వీకారమే ఏదో కాదు కానీ అదే మూడో ఈడుపై ఉన్నది. అదే గొప్ప కుమ్మరింపు. దేవుడు కుమ్మరిస్తాడు ఎత్తబడక ముందు. వింటున్నారా? హల్లెలూయా. దేవుని క్రమానికి మహిమ కలుగునుగాక. ఆ దినం ఆయన పర్వతం మీదకి తీసుకెళ్ళి యేసుక్రీస్తు వారిని ఆయన అడాప్షన్ చేసుకున్నట్లుగా ఈ దినం ఒక పరిపూర్ణ మానవుని స్వరూపం మనందరూ కూడా దేవుడు అడాప్షన్ చేసుకోబోతున్నాడు. అది ఒక గొప్ప కుమ్మరింపై ఉన్నది. హల్లెలూయా. దేవుని క్రమానికి మహిమ కలుగు. చదవండి బ్రదర్, 23వ వచనం ఏమంటున్నాడు? సృష్టి ఎదురు చూస్తూ ఉన్నది. మనల్ని గురించి మాట్లాడుతాడు. అంతేకాదు ఆత్మ యొక్క ప్రథమ ఫలములు పొందిన మనము కూడా దత్తపుత్రత్వము కొరకు. దత్తపుత్రత్వం అంటే ఏంది? మన దేహము యొక్క విమోచనమే దత్తపుత్రత్వము.
ఎందుకు అర్థమవుతుందా? మన దేహము యొక్క విమోచనయే దత్తపుత్రత్వం అండి. దత్తపుత్రత్వమే గొప్ప కుమ్మరింపండి. హల్లెలూయా. నువ్వు పరిశుద్ధాత్మని కలిగి ఉండడం వేరు, దత్తపుత్రత్వం కలిగి ఉండడం వేరు. నువ్వు ఈ రోజు నుంచి మనం ఏం చేయాలా? దేహ విమోచన కొరకు ప్రభువా మమ్మల్ని లోకములో నుండి విడిపించు ప్రభువా, మమ్మల్ని పాపపు లోకములో నుంచి విడిపించు ప్రభువా, ఈ లోక సంబంధమైన కార్యాల్లో నుండి మమ్మల్ని విడిపించు ప్రభువా, ఈ అసహ్యమైన లోకములో నుండి మమ్మల్ని విమోచించు ప్రభువా అని ప్రార్థన చేస్తూ ఉంటే దేవుని యొక్క ఎత్తబడుటలో దేవుడు నీకేం చేశాడంటే దత్తపుత్రత్వమును చేసి నీ దేహమును విమోచించి నీకు పుత్రత్వము చేసి ఆయన ఎత్తబాటులోకి తీసుకెళ్తాడు. నువ్వు దత్తపుత్రత్వం పొందుకోవాలంటే ప్రార్థన చేస్తూనే ఉండాలా. ఎప్పటి వరకు నువ్వు ప్రార్థన చేయాలంటే దేహము యొక్క విమోచన అయ్యేంతవరకు. అది మొదటి పునరుద్ధానం. అదే మొదటి పునరుద్ధానం. వింటున్నారా? పునరుద్ధానం అంటే అందరూ లేస్తారు. అందరూ లేచేది, అందరితో పాటు నువ్వు లేయడంలో గొప్ప విషయం ఏమున్నది? సిగరెట్లు తాగినోడు, వ్యభిచారాలు చేసినోడు, పాపములు చేసినోడు, విగ్రహాలని ఆరాధన చేసినవాడు, ఇష్టానుసారంగా లోకంలో తిరిగినోడు, మురికి పాపపు పెంటంతా ఒళ్ళంతా రుద్దుకొని చచ్చిపోయిన వాడితో నువ్వు కూడా లేయడంలో గొప్ప విషయం ఏమున్నది? అది తీర్పు పునరుద్ధానం కదా, శిక్షా విధికి లేసే పునరుద్ధానం కదా. అందులో ఏం లేదు. మొదటి పునరుద్ధానములు పాల్గొవారు పరిశుద్ధులను ధన్యులనై ఉందురు. పరిశుద్ధులు ఆశీర్వదించబడిన వాళ్ళు. హల్లెలూయా. దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. అందుకే అక్కడ అంటున్నాడు, ఏమన్నాడు? మన దేహము విమోచించబడమే మొదటి పునరుద్ధానమయ్యి. పరిశుద్ధాత్మ బాప్తిసం కలిగి ఉండడం మొదటి పునరుద్ధానం, మొదటి మెట్టు. దేహము విమోచించబడ్డం మొదటి పునరుద్ధానం. మూడోది ఒక మాట చెప్పాడు ఆయన. ఏమన్నాడంటే, చదువుతాను గమనించండి. ఏమంటున్నాడు? ఒక మాట, మంచి మాట. ఆరంభములో అలాగు లేదు, ఆది నుండి అలాగు జరగలేదు అనే వర్తమానంలో అంటున్నాడు ఆయన. అందరూ అనుకుంటున్నారట మేము కూడా లేస్తాం, మేము కూడా లేస్తాం, మేము కూడా లేస్తాం. అందరూ మేము కూడా ఆ సంఘమే, మేము కూడా ఆ సంఘమే, మేము కూడా ఆ సంఘమే, మాది పెద్ద సంఘం, మాది గొప్ప సంఘం, మాది గొప్ప సంఘం, మా అంతటి సంఘం ప్రపంచంలోనే లేదు అని అనుకుంటున్నారు. కానీ దేవుని దూత వర్తమానికుడు దేవుడు ద్వారా దేవుని ఆత్మ ద్వారా మాట్లాడుతూ ఏమంటుంటే నులివెచ్చని సంఘ సభ్యులు మొదటి పునరుద్ధానములో రాగలరా? నులివెచ్చని సంఘ సభ్యులు మొదటి పునరుద్ధానములో రాగలరా అంటూ సంకరము చేయబడిన విత్తనము ఉంటే దానికి పునరుద్ధానము లేదు. ప్రైజ్ ది లార్డ్. అందరూ వింటున్నారా? సంకరము చేయబడిన హైబ్రిడ్ విత్తనాలకి దేవుని వాక్యంలో కలిపేదానికి పునరుద్ధానం లే. రెండో పునరుద్ధానం ఉంది. 1000 ఏళ్ల పరిపాలనకు ముందు జరిగే పునరుద్ధానం లేదు. ఎవరికి మొదటి పునరుద్ధానము అంటే పేతురు గారు అంటున్నారు. చదవండి, మొదటి పేతురు రాసిన పత్రిక 1:22 నుండి 24 దాకా చదవయ్యా. ఎవరు? దేవుని కుమారులు, దేవుని కుమార్తెలు. మీరు క్షయమగు బీజము నుండి కాక శాశ్వతమగు జీవము గల దేవుని వాక్య మూలముగా అక్షయ బీజము నుండి పుట్టించబడిన వారు గనుక హల్లెలూయా విధేయులగుట చేత పవిత్రపరుచుకున్నబడిన వారై గ్లోరీ ప్రేమించుడి. ఏలైనగా సర్వ శరీరులు గడ్డిని పోలి ఉన్నారు. అవును, గడ్డి ఎండిపోతుంది, దాని పువ్వు కూడా రాలిపోతుంది. అయితే దేవుని యొక్క వాక్యము ఎల్లప్పుడూ నిలుచును. ప్రైజ్ ది లార్డ్.
హల్లెలూయా. కిందేమో దేవుని వాక్యం ఎల్లప్పుడూ నిలిచిన అన్నాడు. పైన 22వ వచనం ఏమన్నాడు? మీరు క్షయబీజము నుండి కాక శాశ్వతము అంటే నిత్య జీవము, ఏమంటే శాశ్వతమైన దేవుని వాక్యము గల అక్షయ బీజము నుండి పుట్టించబడిన వారు. మనమందరం ఎలా పుట్టామట? దేవుని యొక్క పరిశుద్ధాత్మ బాప్తిసం పొందుకున్న వాళ్ళు ఎలా పుట్టారట? చెప్పండి చెప్పండి. హల్లెలూయా. పరిశుద్ధాత్మ బాప్తిసమును మరి ఎంతమంది పొంది ఉన్నారు? చెప్పండి, ఎంతమంది పొంది ఉన్నారు? పొంది ఉన్న వాళ్ళకే మొదటి పునరుద్ధానం. వాళ్ళు మాత్రమే ప్రార్థన చేస్తారు. వారే మాత్రమే దేహము యొక్క విమోచన నిమిత్తము ఉదయకాలంలో లేచి ప్రార్థన చేస్తారు. సంకరణము చేయబడిన విత్తనము పునర్ధానములో లేయదు. దానికి పునర్ధానము లేదు. దేవుడు ఎవరికైతే జగత్తు పునాది వేయబడక మునిపే తన శాశ్వతమైన జీవం అనే వాక్యపు విత్తనమును ఉంచి లోకములోనికి పంపి ఉన్నాడో వారు మాత్రమే పునర్ధానమును పొందుకుంటారు. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు పునర్ధానం, అది మొదటి పునర్ధానం. కానీ ఒక విషయం చెప్పి నేను ముగిస్తాను. పునర్ధానము ఒక క్రమం, ఎత్తుబాటు కూడా ఒక పద్ధతి, ఒక క్రమం. ఎత్తుబాటు ఎలా జరుగుతుంది? ఆర్భాటము, ప్రధాన దూత శబ్దము, దేవుని బోర. వింటున్నారా? అసెండింగ్, డిసెండింగ్, రావడము, తీసుకెళ్ళిపోవడం. మొదట ఆర్భాటము, ప్రధాన దూత శబ్దము, దేవుని బోర. ఆర్భాటము ప్రభువైన యేసుక్రీస్తు చేశాడు. హల్లెలూయా. ప్రధాన దూత శబ్దము ఈరోజు వధువు చేస్తూ ఉన్నది. దేవుని బూర దేవుడు పిలుచుటై ఉన్నది. ఆయన శబ్దము విని ప్రకటన 4లో చెప్పినట్లుగా యోహాను ఇక్కడికి ఎక్కి రమ్ము అన్నాడా? యోహాను వధువుకు సాదృశ్యం, వెళ్ళిపోయాడు మధ్యాకాశములకి. అది ఎత్తబాటు క్రమం. పునర్ధానం కూడా ఒక క్రమం ఉంది. వింటున్నారా? హల్లెలూయా. ఆ పునర్ధానం ఎలా కలుగుతుంది? ఎలా కలుగుతుంది అంటే, మెసేజ్ దాంట్లో అంటాడు ఆయన, సాక్షులు అనే వర్తమానంలో, అది 63వ సంవత్సరం 11 నెల 28వ తేదీ 7వ పేరలు అంటున్నాడు. ఏమంటున్నాడంటే ఆ యొక్క వర్తమానంలో, we meet each other before we meet him. We meet each other before we meet him. ఆయనను మనము కలుసుకునే ముందు, ఎవరిని చెప్పండి? ప్రభువైన యేసుక్రీస్తు వారిని మనం మధ్యాకాశములో కలుసుకునే ముందు we meet each other. అంటే మనం కలుసుకోవాలా, భూమి మీద కలుసుకోవాలా. ఎవరు ఎవరు? భూమి మీద సజీవులుగా ఉండి ఈ గడియ వర్తమానములో నివసిస్తున్న వాళ్ళని నిద్రించిన వారు లేచి కలుసుకొని కనబరుచుకోవాలి. ఆకాశంలోకి వచ్చి అని ఊస్తే పరిగెత్తుడు కాదు అది. బూర శబ్దం రాగానే ఇటే శరీరం మాకు వెళ్ళిపోయేది కాదు పద్ధతి. 7వ సంఘ కాలంలో ఉన్న వాళ్ళు ఇక్కడ నిలిచి ఉంటారు. సజీవులైన మనము ముందుగా ఆయన సన్నిధికి చేరము. హల్లెలూయా. యేసు ప్రభువారు బూర ఊది మధ్యాకాశానికి వచ్చేటప్పుడు దేవుడు తన వారిని వెంటబెట్టుకొని వచ్చును. వింటున్నారా? ఉందా తెస్సలోనికీ రాసిన పత్రికలో?
చదువు. మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 13 నుంచి 17 దాకా చదవండి బ్రదర్. చదవండి. సహోదరులారా, నిరీక్షణ లేదు, మాకు పునరుద్ధానము లేదు అనే వారి వలె కాకుండా మీరు దుఃఖపడకుండానట్లు నిద్రించుచున్న వారిని గురించి మీకు తెలియకుండా సమాధుల్లో పడుకొని నిద్రపోతున్నారు. సమాధుల్లో మొదటి సంఘకాలంలో సరిగూచో మొదటి సంఘకాలంకు ముందు పెంతెకొస్తు కాలంలో ఉన్న వాళ్ళందరూ నిద్రపోతూ ఉన్నారు. పౌలు గారి కాలంలో వాళ్ళందరూ కూడా సమాధుల్లో నిద్రపోతూ ఉన్నారు. వింటున్నారా? మార్టిన్ కాలంలో వాళ్ళు నిద్రపోతూ ఉన్నారు. కొలంబో కాలంలో వాళ్ళు నిద్రపోతూ ఉన్నారు. మార్టిన్ లూథర్ గారి కాలంలో ఉన్న వాళ్ళు నిద్రపోతూ ఉన్నారు. జాన్ వెస్లీ కాలంలో ఉన్న వాళ్ళందరూ నిద్రపోతూ ఉన్నారు. పెంతెకొస్తు కాలంలో ఉన్న వాళ్ళందరూ కూడా నిద్రపోతూ ఉన్నారు. ఈ కాలంలో ఉన్న వారందరూ కూడా చాలా మంది నిద్రించారు ప్రభు కొరకు సేవ చేసి. ఆమేన్. చూడండి, ఒక మాట ఉంటుంది. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 17వ అధ్యాయం. మొదటి కొరింథీయులు 15. దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. 15:23 వచనం చదవండి దయచేసి. చూడండి, ఎవరు? ఒకడు కాదు, ప్రతివాడును తన వరుసలోనే బ్రతికించబడతాడు. మొదట క్రీస్తు లేపబడతాడు. క్రీస్తు వచ్చినప్పుడు ఆయన వారు బ్రతికించబడుదురు. చాలు బ్రదర్, హల్లెలూయా. ఎలా లేస్తారట? ప్రతి వాడును తన తన వరుసలోనే. మొదటి వరుస పెంతెకొస్తు కాలం, రెండవ వరుస పౌలు గారి కాలం, మూడవ వరుస మార్టిన్, తర్వాత కొలంబా, తర్వాత ఐరెనేస్, తర్వాత మర్చిపోయారు పేరు, మార్టిన్ లూథర్, జాన్ వెస్లీ, పెంతెకొస్తు కాలం. హల్లెలూయా, ఆమేన్. అందరూ ఆమేన్ చెప్పండి. నిద్రపోతున్నారా? ఆమేన్ అంట. మంచిది, దేవుడు మిమ్మల్ని దీవించిన కాక. నిద్రపోలేదులే, ఈడే ఉన్నారు. దేవునికి స్తోత్రం. కాబట్టి ఎట్లా ఉన్నాడట? ప్రతి వాడు తన వరుసలో 2000 సంవత్సరములుగా నిద్రించుచున్న వారు ఎప్పుడు లేస్తారు? ఇదిగో పెళ్లి కుమారుడు వచ్చుచున్నాడు. ఇప్పుడు వచ్చాడు ఆయన. ఆర్భాటం జరిగింది, ప్రధాన దూత శబ్దము జరిగింది. హల్లెలూయా. వీళ్ళందరూ ఎప్పుడు లేస్తారంటే దేవుని బోర, దేవుని కుమారుడిది శబ్దం విను గడియ వచ్చుచున్నది, అది ఇప్పుడే వచ్చి ఉన్నది అన్నాడు యోహాను సువార్తలో. మనుష్య కుమారుని యొక్క స్వరం విను గడియ వచ్చుచున్నది అన్నాడు. హల్లెలూయా. ఏం చేస్తారంటే ఆయన దేవుని బూర, ఒక పెద్ద బూర ఆ కల్వరి శిలువలో ఉండి ఏలీ ఏలీ లామా సబక్తా అని అర్థము కాని భాషలో ఒక కేక వేసినప్పుడు పాత నిబంధన పరిశుద్ధులందరూ ఏ విధంగా పునరుద్ధానం పొందుకొని పైకి లేచారు. ఈయన కూడా ఒక పెద్ద కేక వేయబోతాడు, ఒక శబ్దం. ఆ గడియ వర్తమానం కలిగి ఉన్న వారికి మాత్రమే అది వినబడుతుంది. అదే మొదటి పునరుద్ధానం. ఏలీ ఏలీ లామా సబక్తా అని కేక వేస్తే ఏమన్నారు వాళ్ళందరూ? ఏలీ అని పిలుస్తున్నారు అన్నాడు. ఎవరు? ధర్మశాస్త్రము చదువుతున్న వాళ్ళు, సున్నైనా పుల్లైనా తప్పిపోయిన వాళ్ళు ఏలీ అని పిలుస్తాడు. ఏలీ వచ్చి రక్షిస్తాడేమో అనుకుంటారు. వాళ్ళకి అర్థం కాదు ఆయన మాట్లాడే భాష ఎదురుకున్నప్పుడు. ఇప్పుడు ఈయన మధ్యాకాశంలోకి వచ్చి బిగ్గరగా ఆ కేక వేసినప్పుడు దేవుని బూర ఇజ్రాయేల్ వైపు వెళ్తూ ఉన్నప్పుడు, ఆయన పిలిచినప్పుడు, పునరుద్ధానం కలిగినప్పుడు వరుసగా చనిపోయిన వాళ్ళందరూ 2000 సంవత్సరాల్లో పాత నిబంధన, క్షమించండి, కొత్త నిబంధనల పరిశుద్ధులందరూ కూడా లేచి నిలబడతారు. అంతే. మా తాత లేస్తాడంట. లేస్తాడు. ఎప్పుడు? రెండవ పునరుద్ధానంలో. మొదటి పునరుద్ధానం కాదు. రెండవ పునరుద్ధానంలో వచ్చే సంగతి నిజమే, కానీ మొదటి పునరుద్ధానంలో పాలు పొందువారు పరిశుద్ధులు, ధన్యులు, ఆశీర్వదించబడిన వాళ్ళు. ఆమేన్, హల్లెలూయా. అందరూ లేస్తారు. లేచి ఈ కాలంలో ఉన్న వాళ్ళందరూ కూడా
మన ప్రియమైన సహోదరులు, మనకు తెలిసిన వాళ్ళు ఎవరైనా మనం దేవుని ఎత్తబాటు లోపల మనం బ్రతికి ఉంటే, మనకన్నా ముందు నిద్రించి సేవ చేసి ఎవరన్నా, లేకపోతే క్రీస్తులో ముందు నిద్రించి మనకు తెలిసిన వాళ్ళు ఉంటే, హల్లెలూయా, వచ్చి హలో బ్రదర్, ప్రైజ్ ది లార్డ్, ఎత్తబాటుకు ముందు జరిగింది ఇదంతా. ఎత్తబాటుకు ముందు వచ్చి, పాస్టర్ గారు ప్రైజ్ ది లార్డ్, అందుకే మరి ఆశ్చర్యమనింది దాన్ని. బ్రదర్ ప్రైజ్ ది లార్డ్, బ్రదర్ నువ్వు చనిపోయావు కదా అంటే, లేచా బ్రదర్. అది కూడా ఆయన వాళ్ళు ఎవరు కనపడతారంటే ఏర్పాట్లు ఉన్న వాళ్ళకే. అది గమనించి, యేసు చనిపోయి తిరిగి లేచి పునరుద్ధరణ అయిన తర్వాత పరిగెత్తుకుంటూ వెళ్ళి అన్న కయాఫ అనలేదు ఆయన. సద్దుకైలు, హేరోదీలు, శాస్త్రులు, పరిసయ్యులు అనలేదు ఆయన. ఏం చేశాడంట? శిష్యుల దగ్గరికి వచ్చి, ఇదిగో నేను లేచా చూడు, నేను లేచా చూడు. తను తాను సజీవుడిగా కనుపరుచుకున్నాడు. చనిపోయి లేచి చూపించుకున్నాడు తన ఏర్పాట్లో ఉన్న వాళ్ళకి. హల్లెలూయా. తర్వాత ఏం చేశాడు? మరలా ఒకే దినమందు 400 మందో 500 మందో, కొరింథీయులు రాసిన పత్రికలు ఉండొచ్చు, ఒకసారి చూస్తే బాగుంటుంది అనుకుంటా. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 3-8 వచనం వరకు చదవండి బ్రదర్. అవును, మన పాపముల నిమిత్తం క్రీస్తు మృతి పొందెను, సమాధి చేయబడెను, మూడవ దినమున లేపబడ్డాడు ఆయన. చూడండి ఏమంటాడు ఆయన, కేఫాకును తర్వాత 12 మందికి అపోస్తలులకి కనబడెను. అటు పిమ్మట 500 మందికి అంటే ఎక్కువైన సహోదరులకు ఒక్క సమయం అందే కనపడ్డాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆయన ఏర్పాట్లో ఉన్న వాళ్ళకి మాత్రమే తను తాను చూపించుకున్నాడు. నేను లేచాను చూడండి, నేను సజీవుడై ఉన్నాను లేని చూడండి, పునర్ధానం పొందాను చూడండి. హల్లెలూయా. ఆయన ఏ విధంగా చూపించుకున్నాడో అలాగనే పాత నిబంధన పరిశుద్ధులు కూడా చూపించుకున్నారు. అవును కదా? ఏలీ ఏలీ లమా సబక్తాని బిగ్గరగా కేక వేస్తే సమాధులు తెరవబడెను, బండలు బద్దలాయను, నిద్రించిన అనేక మంది శరీరములు సమాధుల్లో నుండి పైకి లేచెను. వారు పరిశుద్ధమైన యెరూషలేము పట్టణంలోకి వెళ్ళి అనేకులకు అగపడిరి. ప్రవక్త అనేకులకు అగపడి ఉందే, ఎవరు కనపడ్డారా అని ఎతికాను నేను. ప్రవక్త మెసేజ్ ఎతికితే ఆయన ఆ పట్టణం అంతా సంచరించారంట. వాళ్ళు 40 దినముల వరకు పట్టణమంతా యెరూషలేమంతా తిరుగుతూనే ఉన్నారు. అన్న కయాప సమాధిలో ది అటోన్మెంట్ అనే మెసేజ్లో అంట. అన్న కయాప దగ్గరికి వెళ్ళి పునర్ధానం పొందుకున్న 19 సంవత్సరముల వయసు వంటి శరీరముతోటి శారా అబ్రహాము ఇద్దరు వెళ్ళి అన్న కయాప ముందు నిలబడ్డట్టు. ప్రైజ్ ది లార్డ్. నిలబడంగానే అన్న, ఎవరు రైల్లో, ఎవరి అబ్బాయి, ఎవరి అబ్బాయి కొత్తగా ఉన్నాడు ఏరియాలో, ఎవరి అమ్మాయి, వాళ్ళు ఎవరు ముసలోళ్ళు వాళ్ళు, పునరుద్ధానం పొందుకున్నారు, 19 సంవత్సరాల వయసులో ఉన్నోళ్ళు. నువ్వు రోజు ఈయన గురించి బోధ చేసుకునేది నీకే తెలియలే. అవునా కదా? మన తండ్రి అబ్రహాము, మన ప్రవక్త మోషే, మన ప్రవక్త యోబు అని చెప్పుకుంటున్నారు రోజుల్లో. వాళ్ళందరూ యెరూషలేము అంతా తిరుగుతూ ఉంటే ఎవరు వీళ్ళు కొత్తకున్నారు బనీళ్ళు, ఓ యెరూషలేము విజిటింగ్కి వచ్చారేమోలే, అందరూ వెళ్తున్నారు కదా ఇప్పుడు, అట్లాగే విజిటింగ్కి వచ్చారు అనుకుంటున్నారేమో వాళ్ళు. కానీ వాళ్ళందరూ 40 దినములు, బైబిల్ చూస్తే 40 దినములు యేసుక్రీస్తు వారు పరలోకమునకు ఆరోహణం అవ్వేంత వరకు వీళ్ళు యెరూషలేము అంతా తిరుగుతూనే ఉన్నారు. వాళ్ళకి ఆకలి లేదు, దప్పిక లేదు, ఏమి తినలేదు. హల్లెలూయా. యెరూషలేము అంతా సంచారం చేశారు. వాళ్ళు కూడా కనపరుచుకున్నారు, యెరూషలేములో మేము లేచున్నాం. వాళ్ళు గుర్తించబడేటట్లుగా చూపించుకున్నారు. యేసు ప్రభు వారు కూడా గుర్తించబడేటట్లు చూపించుకున్నాడు. ఈరోజు 2000 సంవత్సరాల్లో ఎవరైతే నిద్రించిన వారుగా ఉన్నారో వాళ్ళందరూ కూడా దేవుని యొక్క బూర వినబడంగానే వాళ్ళందరూ
అందరు వరుస చొప్పున లేచి ఎవరైతే తమ ప్రియులు ఉన్నారో వాళ్ళందరికీ వెళ్ళి కరచానం చేసి ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా అందరూ ఒక గొప్ప కుమ్మరింపుతో ఏమండి ఒక కుమ్మరింపుతో వారు మనము కలిసి మధ్యాకాశానికి వెళ్ళిపోయాం. చనిపోయిన వాళ్ళందరి జీవమంతా క్రీస్తు యేసు లోపల దాచబడి ఉన్నది. బ్రతుకున్న వారి జీవము వాళ్ళకు 2 అడుగుల దూరంలో ఉన్నది. అర్థమవుతున్నదా? బ్రతుకున్న వారి జీవం 2 అడుగుల దూరంలో ఉన్నది థియోఫనీ శరీరం. చనిపోయిన వారి జీవము క్రీస్తులో దాచబడి ఉంది. మధ్యాకాశమునకు వచ్చి ఆయన ఆ శరీరాలను వాళ్ళకు అనుగ్రహిస్తారు. వారు పునర్ధానం ముందుకొని పైకి లేస్తారు. మనము ఆ యొక్క థియోఫనీ శరీరంలోనికి జీవము ఈ యొక్క మరణం అనే శరీరాన్ని మింగేసి ఇద్దరు కలిసి మధ్యాకాశములకు వెళ్ళి అప్పుడు గొప్ప పెండ్లి విందులో పాల్గొంటాం మనం. హల్లెలూయా. అందరికి అర్థమైనదా? కాబట్టి ఆ మొదటి పునర్ధానము అనబడేది కేవలం ఏర్పాటు చేయబడిన వారికి మాత్రమే. జగత్తు పునాది వేయబడక మునిపే ఎవరి పేరైతే గొర్రెపిల్ల జీవగ్రంథములో రాయబడి ఉన్నదో, ఎవరైతే పరిశుద్ధాత్మ బాప్తీసమును పొందుకున్నారో, ఎవరైతే ఆ దత్తపుత్రత్వాన్ని పొందుకుంటున్నారో వారికి మొదటి పునర్ధానం ఉన్నది. వాళ్ళందరూ కూడా తమ యొక్క వరుస చొప్పునే లేవబడతారు. వారు మనం అందరం కలిసి సేకరించుకొని కౌగిలించుకొని మాట్లాడుకొని ఏమండి రక్తమాంసముల శరీరం ఉండదు. ఇక 2 ఏకమైపోయి ఉంటాయి. రక్తమాంసాల శరీరము వాక్యపు శరీరము 2 కలిసిపోతే గ్లోరిఫై బాడీ, మహిమ శరీరం. హల్లెలూయా. మహిమ శరీరంలోకి వచ్చేస్తావు నువ్వు. కళ్ళు మూసి కళ్ళు తెరిచి నీ యొక్క ఆలోచన కన్నా వేగంగా వెళ్ళిపోతావు. అమెరికాలో ఉంటావు నువ్వు. ఆలోచనగా వేగంగా ఉంటుంది నీ ప్రయాణం. తలుపేసి ఉంటేనే అదృశ్యమైపోతావు. యేసు అవ్వలేదా? యేసు ప్రభువు అవ్వలేదా? శిష్యుల మధ్య ఉండి తను చూపించుకొని మాట్లాడతా తలుపులేసి ఉంటే మాట్లాడుతూనే ఉండి అదృశ్యమైపోయాడు. అరే ఇదేం మ్యాజిక్ రా! వీళ్ళు చేసే మాయలు మ్యాజిక్లు. అది మ్యాజిక్ కాదు, పునర్ధనం. అది అటువంటి శరీరాన్ని దేవుడు మనకి ఇస్తాడు. మనది చరిత్ర పుస్తకం కాదండి, రుజువు చేయబడిన పుస్తకం. అని రుజువు చేశాడు తన యొక్క వాక్యం ద్వారా ఆయన. ఆమేన్. కాబట్టి నా ప్రియమైన సహోదరులారా గమనించండి, ఒక పునర్ధానం ఉంది కనుక ఎవరైనా పరిశుద్ధాత్మ బాప్తీసమును పొందుకొనకుండా ఉంటే అర్జెంటుగా మీరు పరిశుద్ధాత్మ బాప్తీసమును పొందుకొని ప్రార్థన చేయడం చాలా ప్రాముఖ్యం. నువ్వు ఒకవేళ పరిశుద్ధాత్మ బాప్తీసమును పొందుకొనకపోతే నువ్వు మొదటి పునర్ధానములో ఉండవు. దేహ విమోచన కొరకు నువ్వు ప్రార్థన చేయకపోతే నువ్వు మొదటి పునర్ధానంలో ఉండవు. హల్లెలూయా. కాబట్టి అందరూ కూడా గమనించి మేల్కొని ఆయన రాకడ కొరకు సిద్ధపడండి. ప్రభువులందరూ కూడా దీవించును గాక. గాడ్ బ్లెస్ యు.